నేడు బాప్తీసపు సంగతుల గురించి మనము ఆలోచించడానికి వచ్చాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం నాన్న. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరి శిష్యులను చూశాడట. కొందరిని శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాడు. అందుకు వారు ఏమి సమాధానం ఇచ్చారంటే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్న సంగతియే మేము వినలేదమని చెప్పిరి. అప్పుడు పౌలు గారికి డౌట్ వచ్చి, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితిరి అని అడుగుగా, వారు బాప్తీసం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తీసంను బట్టి అని చెప్పాను. అందుకు పౌలు సమాధానం చెప్తున్నాడు, యోహాను తన వెనుక వచ్చువానికి అనగా మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చానని చెప్పాను. ఆ మాటలు విని మరలా ఆయన మాట విని ప్రభు అయిన యేసునామమున వారు ఏం పొందారంట? ఆయన బాప్తీసం పొందిరి. చాలు ఇవి ఈ లేఖనాన్ని బట్టి చూస్తే వారు బాప్తీసం పొందారు, కానీ బాప్తీసంలో ఎన్ని రకాలు ఉందో తెలియకుండా పొందేశారు అనేది అర్థమవుతుంది. అట్లనా? ఈ లేఖనం ప్రకారము బాప్తీసం అంటే పూర్తిగా ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోకుండా పొందారు. నేడు బాప్తీసం పొంది చాలామంది బాప్తీసాలు విఫలమైపోవడానికి గల కారణం కూడా అదేనండి. బాప్తీసం అంటే పూర్తిగా తెలుసుకోకుండా బాప్తీసం పొందేసి ఎంతోమంది విఫలం చెందిపోతున్నారు. నిన్న హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని కొన్ని చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి, కాబట్టి అనగా నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును ఎట్టయినా బాప్తిస్మములను గూర్చిన బోధయు అన్నాడు. బాప్తిస్మములను గూర్చిన బోధ సింగులరా ఫ్లోరలా? ఏకవచనమా బహువచనం? అది ఏదైనా బహువచనం. బాప్తిస్మములను గూర్చిన బోధ తెలిసి ఉంటే తీసుకునే బాప్తీసం విఫలమవదు. నేడు బాప్తీసాలు విఫలమైపోవడం గల కారణం ఏంటంటే తీసుకున్న బాప్తీసాలలో కూర్చున్నటువంటి పరిపూర్ణ అవగాహన లేకపోవడం. కాబట్టి చాలామంది ఇలాగ ఎక్కువ మంది బాప్తీసం ట్రబుల్ చేస్తూ ఉన్నారు. మీరు అలా ఉండకూడదనే బాప్తీసమును కూర్చున్న పరిపూర్ణమైన బోధ మీకు చెప్పాలి. నేనా మీకు వచ్చిన బాప్తీస్మములు అన్నాడంటే అది ఏకవచనమా బహువచనమా? ఏ బాప్తీసం ఒకటి చదివేశారు మీరు. అప్పుడు బాప్తీసాలు ఏ బాప్తీసాలు ఉన్నట్టు ఐడియా ఉందన్నా? ఏదో బాప్తీసాలు పొందేసినట్టుంది. ఇక్కడ బాప్తీస్మములను గూర్చి పౌలు గారు వచ్చి చూసినప్పుడు వారు బాప్తీసమును పరిశుద్ధాత్మను ఉన్నారన్న సంగతి తెలియకుండా మేము బాప్తీసం పొందామంటున్నారు. అక్కడ అంటే పరిశుద్ధాత్మ కొరకు పొందాల్సిన బాప్తీసం ఏదైనా ఉందా?
బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చారు. ఆ బాప్తిసం ఏ బాప్తిసం అనే సంగతి తెలుసా? అంటే బాప్తిసములు ఉన్నాయన్నాడు ఎబ్రీ గ్రంథకర్త. ఏ బాప్తిసం అంటే, బాప్తీసాలంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి నోవాహు కాలంలో ఇచ్చిన బాప్తీసం ఒకటి ఉంది నాన్న. నోవాహు కాలానికి కూడా ఏం జరిగింది? బాప్తీసం జరిగింది. 8 మంది నీటి ద్వారా రక్షణ పొందెను అని ఉంది. అది ఒక బాప్తీసము. తరువాత మోషే యుగానికి వచ్చినప్పుడు మోషే కాలంలో కూడా బాప్తీసాలు జరిగాయి. దాన్నే శుద్ధ జలమును తీసి వారి మీద చల్లినట్టు యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంది. చూస్తారంటారా? చూపిస్తాం. యెహెజ్కేలు గ్రంథము 35 అందరూ బైబిల్ తీసి చూడండి అన్న. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము మీకు తెరవ చెప్తాను, మీకు ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం చూడనా. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును ఏం చేద్దును? చల్లుదును. శుద్ధ జలమును చల్లుదును. ఇంకా మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రంతయు తీసివేయుదును. నూతన హృదయమును మీకు ఇచ్చేదను. నూతన స్వభావమును మీకు కలగజేయుదును. రాతి గుండెను తీసివేసేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ మీద ఉంచి నా కట్టడలను అనుసరించి వానిగాను నా విధులను గైకొని వానిగాను మిమ్మల్ని చేయుదును. ఇది బాప్తిస్మేనన్న. ఇక్కడ బాప్తిస్మం ఎలా ఇచ్చినట్టుందన్న? శుద్ధ జలమును తీసుకొచ్చి ఏం చేసినట్టుంది? చల్లెను. ఇది అటు తరువాత బాప్తిస్మ ఇచ్చినటువంటి యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మ కూడా ఉందనన్న. అది యోర్దాను నదిలో అనేకులకు రాజ్యము కొరకు మనసును మార్చుకోవడానికి ఇవ్వబడిన బాప్తిసం. అది ఏం రాజ్యమో, అది ఏ బాప్తిసమో తర్వాత ఇందరు అడు తర్వాత యేసుక్రీస్తు వారు అపోస్తులకు ఆజ్ఞాపించి వెళ్ళిన బాప్తిసం ఒకటి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయండి? శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ సంగతునైతే ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ వారు గైకొనవలనని వారికి బోధించుడి. యుగ సమాప్తి వరకు మీతో ఉందును అన్నాడు. ఇది అర్థమైందండి. అపోస్తులకి యేసుక్రీస్తు వారు అప్పగించి వెళ్ళినటువంటి బాప్తీసం. ఈ బాప్తీసాన్నే అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఇచ్చిన బాప్తీసం. అర్థమైనా? ఇన్ని రకాల బాప్తీసాలు ఉండగా బాప్తీసములను కూర్చున్న బోధ మీకు తెలియాలి. చెప్పనన్నా, ఈ బాప్తీసమును కూర్చున్న సంగతి మీకు తెలియకుండా ఏ బాప్తీసాన్ని ముందేసి వెళ్ళిపోతారు. ఇన్ని రకాలలో ఏదో ఒక రకం పొందితే పర్వాలేదు. ఇప్పుడు కొత్తగా ఒకటి పుట్టుకొచ్చింది మన మధ్య, పెళ్ళి కోసం బాప్తీసం అంట. పెళ్ళికి ఎందుకు బాప్తీసం అంటే, అమ్మాయి క్రైస్తవురాలు, అబ్బాయి హిందువుడు. ఇప్పుడేమో వాళ్ళ అమ్మాయి కొరకు ఏమిగా మారిపోవాలా? అమ్మాయిని ఇవ్వాలంటే అమ్మాయి క్రైస్తవుల అమ్మాయి, హిందువుల అబ్బాయి అడుగుతున్నాడు. వాళ్ళు ఏమని చెప్తానన్నా, నువ్వేమైతే ఇస్తామంటారు?
నువ్వు క్రైస్తవుడు అయిపోతే మా అమ్మాయిని ఇస్తానంటారు. ఇప్పుడు అబ్బాయి క్రైస్తవుడు అవ్వాలంటే ఏం చేయాలా? బాప్తీసం పొందాలి. కాబట్టి పాస్టర్ దగ్గరికి వచ్చి ఏం అడుగుతాడు? బాప్తీసం ఇవ్వండి మా అబ్బాయికి అంటే అది ఎంతసేపు పని అండి అని తీసుకొని పోయి పెనాన్ని నదిలో బాప్తీసం ఇచ్చేస్తాం. ఇప్పుడు దేని కొరకు ఇచ్చినట్టు అంటే ఇప్పుడు బాప్తీసం కరెక్టేనా? అది కొంతమంది అయితే కేరళలో, మనకి లేదు ఆ సమస్య, కేరళలోనన్నా సమాధి తోటలు లేవు వాళ్ళకి. అంటే చనిపోయిన తర్వాత ఎత్తుకు వెళ్ళి తాచిపెట్టే సమాధి తోటలు లేవు పబ్లిక్కి. ఎవరికి ఉందనంటే క్రైస్తవులకు మాత్రమే ఉంది. ఆనాడు పెద్ద పెద్ద మిషనరీస్ ఫారిన్ నుంచి వచ్చినటువంటి వారు కొంతమంది ఏం చేశారంటే పెద్ద పెద్ద ల్యాండ్లు కొని చర్చ్ బిల్డింగు, మిషన్ హౌసు, హాస్పిటల్, కాలేజీ, స్కూలు ఆంతో పాటు సమాధి తోట కూడా కొనిపెట్టారు. ఇప్పుడు కేరళలో అంతనైనా సమాధి తోటలో, హిందువులకి సమాధి తోటలు లేవు, ఎత్తుకొని పడాల్సిందే. కానీ సమాధి తోటలో భద్రంగా దాచిపెట్టాలి అని అంటే అది క్రైస్తవులకి ఉంది. వారు ఏం చేస్తున్నారు తెలుసా? సమాధి తోట కోసం వచ్చేసి బాప్తీసం ముందేసి వెళ్ళిపోతారు. క్యాథలిక్లో కానీ, బాప్టిస్ట్లో కానీ, పెంతెకోస్తులు కానీ ఏదో ఒక సంఘంలో బాప్తీసం ముందేసేది, క్రైస్తవులను ముద్ర వేసుకొని వచ్చుకునేది. చచ్చిపోయినప్పుడు ఎత్తుకోపోయి ఎక్కడ బాధ పెడతారన్నా అది సమాధి తోటలో ఉందని. ఇప్పుడు సమాధి తోటల కొరకు ఏం పొందుతున్నారు? అందుకు బాప్తీసమా? వివిధ రకాల బాప్తీసాలు అయిపోయాయి. అందుకని బాప్తీసును గురించిన పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా బాప్తీసం పొందితే పౌలు గారు అడిగిన సమాధానం ఇంకెవరైనా అడిగితే అందరూ తలపోవలసిన అవసరం వస్తుంది. దేన్ని బట్టి బాప్తీసం పొందారయ్యా? మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అన్నప్పుడు తికమకలాడిపోయారు. వాళ్ళకి తెలియలా మేము ఎందుకు బాప్తీసం పొందాలని. అందుకని బాప్తీసాన్ని గురించి పూర్తిగా నేర్చుకుని బాప్తీసం తీసుకోవడం ఎంతైనా అవసరం నాన్న. అందుకని బాప్తీసం క్లాసులను మరలా మనం ప్రారంభించుకోవడం జరిగింది. కనుక బాప్తీసం గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పూర్తిగా మీరు సిద్ధపడితే మీకు అందరికీ నేర్పుతాం. కనుక బాప్తీసం గురించి నేర్చుకునే ముందు మూల పాఠాలు అంటారు దీనన్నీ. ఏనా ఎబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు ఒకసారి చదువునా దాన్ని? 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 3-4 వచనాలు. దాన్ని ఏ పాఠాలు అన్నాడు చూడండి. చదువునా పర్వాలేదు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాదిని మరలా వేయక క్రీస్తును గూర్చిన మూల ఉపదేశమును మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము అన్నారు. ఇక్కడ ఈ సంఘానికి రాసే సమయానికి ఈ లెటర్ని వారు మూల పాఠాల దగ్గర కూర్చొని ఉన్నారు కనుక మూల పాఠాలు వదిలేసి సంపూర్ణ మగుటకు మనం సాగిపోదామని ఆ గ్రంథకర్త ఆ సంఘానికి ఆ ఉత్తరాన్ని రాయడం జరిగింది. అంటే ఇప్పుడు మూల పాఠాలు అంటే ఏంటి, అది ఎవరికి కావాలి? అర్థమైందేనా? మూల పాఠాలు ఎవరికి కావాలి అంటే బాప్తీసము పొందేవారికి ఏ పాఠాలు అవసరమన్నా మూల పాఠాలు. దాని పేరు మూల పాఠాలు. మూల పాఠం అంటే ఏందైనా ఇల్లు కట్టాలంటే ముందు ఏం వేస్తాము? ఇల్లు కట్టడానికి ముందు వేసేది ఏదన్నా పునాదా? పునాది కంటే కూడా ముందు వేసేది ఏదే? అది మూలరాయి. అర్థమైందా? ఇల్లు కట్టడానికి ముందు మనం కూడా మూలరాయి వేసాం, గుర్తుందా? ఎంత పెద్ద లోతులు ఓడి మనందరం ప్రార్థన చేసి ఇక్కడ ఒక రాయి పెట్టాం, గుర్తుందా? మీరందరూ రాలేదు, కొంతమంది ఉన్నారు. ఓకే, దాని మూలరాయి. ఏ ఇల్లు కట్టాలన్నా ముందు మూలరాయి ఉండాలా. మూలరాయి మీద పునాది వేస్తాం, పునాది మీద రాళ్ళు కడతాం, ఆ తర్వాత స్లాబ్ పోస్తాం. అర్థమైందా? అలాగుననే బాప్తీసానికి కూడా మూలరాయి ఒకటి ఉంది, అదే మూల పాఠాలు. బాప్తీసం ఉంది యాక్సిడెంటల్గా సంభవించేది కాదు. కొంతమంది బాప్తీసం ఎలా పొందుతున్నారో అని అడిగితేనన్నా ఒకే ఒక వాక్యం నన్ను ఆకర్షించేసింది, ఈ వాక్యమే నన్ను రక్షించేసింది అంటారు. ఒకే ఒక వాక్యం మనల్ని రక్షించేస్తుందన్నా. అసలు రక్షణ అంటే ఏందన్నా? రక్షింపడ్డావా అని అడుగుతారు. గుండె గొప్పకంటది, ఇన్ని రోజులు చర్చికి పోతున్నాం, ఈ మాట మనం వెళ్ళలేదని. మీరు రక్షణ పొందారా అంటారు.
ఏంటండి రక్షణ అంటే ఏంటి? అది ఎందులో పొందుతాం? ఇదిగో ఈ వాక్యం నన్ను ఆకర్షించింది అని అంటారు. ఒక వాక్యమైనా 66 పుస్తకాలు అంటే ఒక వాక్యం నిన్ను ఆకర్షించేది, అది రక్షించేస్తుందా? ఒకే ఒక ప్రసంగం మారిపోయాను అంటాడు. ఒకే ఒక ప్రసంగం మారిపోతావా? కాదు నాన్న, ఒక ప్రసంగంలో నిన్ను దేవుడు ఆకర్షింపజేసి బైబిల్ దగ్గర పంపించాను చెప్పు, నమ్ముతాను. ఒకేసారి రక్షణ పొందినంత జ్ఞానం ఒక ప్రసంగంలో కానీ మీరు పొందలేరు నాన్న. అందుకని మీరు బైబిల్ని బాగా పరిశీలించగలిగితే ఈ పాఠం మీరు వింటే మీకే తెలిసిపోద్ది నాన్న. కనీసం అక్కడ చెప్పిన మూల పాఠాలు ఏ పాఠాలు చెప్పానన్నా ఒకసారి మళ్ళీ చూద్దామా? నిర్జీవ క్రియలను విడిచిపెట్టడం అనేది ఒక పాఠం. చదువునన్నా, చదివి ఒక్కొక్కటి. బైబిల్ ఉన్నాయా? అందరు బైబిల్ తీయాలి. బైబిల్ లేని వారు ఎవరు ఉన్నారన్నా? చదువచ్చు బైబిల్ అన్నారు. చదవచ్చు అక్క? రాదు. మీకు ఇద్దరికి చదువు రాదు. మీకు కూడా చదువు రాదమ్మా? రైట్. బైబిల్ చదవచ్చు బైబిల్ లేని వాళ్ళు ఎవరు? బైబిల్ లేని వాళ్ళు ఉన్నారా? ఇంకా అయ్యగానే బైబిల్ ఇస్తాను. రైట్, చదువునన్నా. నిర్జీవ క్రియలను విడిచుట, మారు మనసు పొందుట రెండోది, విశ్వాసం అనేది మూడో పాఠం, బాప్తీసాలు కూర్చున్న బోధ తెలుసుకుని ఉండాలి 5, హస్త నిక్షేపణం అంటే ఏందో తెలిసి ఉండాలి 6, మృతుల పునరుద్ధానం అంటే ఏందో తెలిసి ఉండాలి 7, తీర్పు అంటే ఏందో తెలిసి ఉండాలి 8. కనీసం 8 పాఠాలకు హెడ్లైన్స్ అయ్యి దాన్ని ఏ పాఠాలు అన్నా? మూల పాఠాలు వచ్చి ఉండాలి. ఇది రాకుండా బాప్తీసం పొందకూడదు, పొందలేము. ఇది చూద్దరు కానీ ఇప్పుడు ఇది తెలియకుండా బాప్తీసం పొందేస్తే అది ఏమి లేని ఇల్లు, మూలరాయి లేని ఇల్లు, పునాది లేని ఇల్లు. మూలరాయి పునాది లేకుండా బిల్డింగ్ ఉందంటే ఎట్లుంటుంది నాన్న? దాని కింద ఉంటాం మనమా? ఏం కనపడకుండా ఒట్టి మోల్డింగ్ కనపడుతుంది అనుకో, భయపడమా? కూలిపోద్దని. బాప్తీసాలు బోళ్ళు కూలిపోయాయి, ఎన్నో బాప్తీసాలు కూలిపోయాయి. మొదటి శతాబ్దంలో అపోస్తులైన పౌలు వచ్చి ఒక్క ప్రశ్న వేయంగానే ఆ బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తీసం అంతా కూలిపోయింది. మరలా వారికి నేర్పించి మరలా బాప్తీసం ఇచ్చినట్టు కనబడుతుంది. ఇటు పొరపాటు మీరు చేయకూడదు. అందుకని బాప్తీసం కూర్చున్న పరిపూర్ణమైన జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకని ఏమన్నాడంటే మత్తయి సువార్త ది గ్రేట్ కమాండ్ అంటాడు నాన్న. ఇది యేసు ప్రభువు వారు పరలోకానికి ఎక్కి వెళుతూ అపోస్తలులకి ఆజ్ఞాపించి వెళ్ళిన సంఘటన. ఏమని ఆజ్ఞాపించాడో ఒకసారి చూడండి నాన్న. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 వచనం చూడు, చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు వచ్చినా? శిష్యుల యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. నాకెవరు ఇచ్చారు? తండ్రిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను. మీరు దేవుడు ఇక్కడ శిష్యులు, అపోస్తులు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయాలంట ఆయన? అది విషయం. శిష్యులుగా చేయుడి. శిష్యులుగా చేసేసి వారికి ఏం నేర్పించమన్నారంటే తండ్రి యొక్కయు, ఏనన్నా కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, వీరి నామములోనికి ఏమి ఇవ్వాలంటే ఆయన? బాప్తీసం ఇచ్చుచు. వదిలేయలేదు. ఇది మొదటి సంఘటన. శిష్యులుగా చేసేది మొదటి సంఘటన. శిష్యులుగా చేసి వాళ్ళని ఏం చేయాలంటే తండ్రి ఎక్కువ, కుమారుని ఎక్కువ, పరిశుద్ధాత్మ నామములోనికి ఇవ్వాలి. బాప్తీసం ఇచ్చేసి రెండవ పనిగా ఏం చేస్తున్నాడన్నా? రెండవది ఏం చేయమంటున్నాడు? నేను మీకు, నేనంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. మీకంటే ఎవరు? శిష్యులకి. నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెనని, ఈ సంగతులను గైకొనవలెనని ఎవరికి బోధించాలట? బాగా ఇప్పుడు దీని ప్రకారం చెప్పాలి. ఎవరికి గైకొనేటట్టు చేయాలి? ఏంటైనా మీరిద్దరు మాట్లాడకూడదు. రైట్. ఎవరికి అట్లయినా మళ్ళీ చదువుతావా?
జాగ్రత్తగా చదివి జవాబు చెప్పాలి. మీరు వినేవాళ్ళు మాకు బైబిల్ లేదనకూడదు, నేను ఇది చెప్పాలి. ఓకేనా? కాబట్టి మీరు వెళ్ళి, యేసు ప్రభు చెప్తున్నారు ఎవరితో? అపోస్తలులతో, శిష్యులతో. ఓకేనా? మీరు వెళ్ళి సమస్త జనులను ఏం చేయండి? ఇంకో పని, శిష్యులుగా చేయండి. అది రాశాను, శిష్యులుగా చేయండి. చేసి వాళ్ళకి ఏం చేయండి? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వారికి ఏమేమి చేయండి? ఒక పని అయిపోయింది. రెండోది ఏంటట? అయిపోయిన తర్వాత నేను మీకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించి వెళ్తున్నానో వాటన్నింటినీ గైకొనవలెనని వారికి ఆజ్ఞాపించును. వారు ఏనా? ఎక్సలెంట్, వెరీ గుడ్. వీళ్ళకి తర్వాత బాప్తిసం పొందిన తర్వాత ఏం నేర్పించాలట? సంగతులను. రెండు భాగాలు అయిపోయింది. అర్థమైంది మీకు? ఇప్పుడు బాప్తిసం ఇచ్చేసిన తర్వాత వదిలేయకూడదు. బాప్తిసం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏముందట? సంగతులు ఉన్నాయి. ఈ సంగతులను వారిని ఏం చేయాలా? వినేటట్ట గైకొనేటట్ట? వినేటట్టు కాదు, గైకొనేటట్టు చేయాలి అని యేసు ప్రభువు వారు పోతూ పోతూ అపోస్తులకు ఆజ్ఞాపించి వెళ్ళారు. ఇప్పుడు అపోస్తులు ఏం చేయాలా? అర్థమైనా? అపోస్తులు ఏం చేయాలి? ఇప్పుడు ఏమి ఇవ్వాలా? బాప్తిసం ఇవ్వాలంటే ఏం చేయాలా? తండ్రి ఎవరో తెలియజేయాలా, కుమారుడు ఎవరో తెలియజేయాలా, పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలియజేయాలా. అర్థమైనా? వీటన్నిటిని తెలియజేసేదానికి వారు ఎవరు కావాలా? శిష్యులు కావాలా. ఇంతకీ శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అనే పదానికి అర్థం ఏంటి? అర్థమైనా? శిష్యులు, నా శిష్యుడు అనువా అని అడుగుతాం అప్పుడు. అంటే అదేనా శిష్యుడు అంటే? అర్థం ఏంటి? మీకు శిష్యులు ఉన్నారా లేదా? ఏంది శిష్యుడు అంటే? శిష్యుడిని ఏమంటారా? గురువు శిశువు. శిశువు దగ్గర గురువు నేర్చుకుంటారా? గురువు దగ్గర శిష్యుడు నేర్చుకుంటారా? అర్థమైపోయింది కదా మీకు? ఇప్పుడు శిష్యుడు అంటే అర్థమైంది. ఇప్పుడు అది ఒకే పదంలో చెప్పాలంటే శిష్యుడు అంటే అర్థమైనా నేర్చుకునేవారు. దేనిని నేర్చుకునేవారు? దేని గురించి నేర్చుకునేవారంట ఇక్కడ? ఏది గురించి? బాప్తిస్మును గురించి నేర్చుకునేవారు. బాప్తిస్ము గురించి నేర్చుకునే వారి పేరేంటా? శిష్యులు. ఓకే, బాప్తిస్ము గురించి నేర్చుకునే వారి పేరేమో శిష్యులు. ఇప్పుడు నేర్చుకోవాలంటే ఏమేమి నేర్చుకోవాలా శిష్యులు? దేని గురించి నేర్చుకోవాలా శిష్యులు అని మనకు ప్రశ్న వచ్చింది. దేని గురించి నేర్చుకుంటే శిష్యులు అవుతారు? దేని గురించి నేర్చుకోవాలి? ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలంటే దేని గురించి విని ఉండాలి? దేని గురించి విని ఉంటే సరిపోయింది. అంటే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అర్థం అవ్వలేదంటే వెంటనే నాకు అర్థం అవ్వలేదన్నా అని అన్నారంటే మళ్ళా నేను వెనక్కి చెప్తాను. చదువు వచ్చినా చదువు రాకపోయినా పర్వాలేదు, కానీ అర్థం కాకుండా మాత్రం కూర్చొని అన్నేళ్ళు కూర్చొని మాట్లాడడానికి బలవంతంలో కూర్చొని వినకూడదు. లేక ఏదైనా డౌట్ వచ్చిందంటే వెంటనే ఏం చేయాలి? నన్ను అడుగుతాను. ఇదేం ఆరాధన కాదు. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? చెప్తుంది అర్థమవుతుందా? రైట్, చదవనా? ఇక్కడ 12వ వచనంలో 12వ వచనంలో ఏదో జరుగుతుంది ఒక సంఘటన, అది చదువుతాం. చదువునా? అయితే పిలుపు ఏంటనైనా పిలుపు ఏమో చెప్తున్నాడు? దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుతూ ఉండగా అతను చెప్పేదాన్ని నమ్మి, ఆయన నమ్మి కాదు. అతను అర్థం ఆయన నమ్మి అంటే చాలా లేదు. అతను చెప్తున్న సంగతులను విని కొంతమంది పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అర్థమైందా? బాప్తిస్మం పొందాలంటే ఖచ్చితంగా ఏం చేసి ఉండాలట? ఆ లేఖనాన్ని బట్టి చెప్పాలి నాకు. అందుకని చదివేటప్పుడు వినాలి, చదివేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. మళ్ళా చూడండి. అయితే పిలుపు ఎట్లా ఏం చెప్తున్నాడట? దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుతూ ఉండగా అతను చెప్పేదాన్ని నమ్మి
పురుషులను స్త్రీలను ఏం పొందారు? బాప్తిస్మము పొందారు. బాప్తిస్మం పొందాలంటే టూకీ అడుగుతున్నాయి, ఏం తెచ్చుకోవాలి? ఏనా? దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి, ఏనా పరిశుద్ధాత్మను గూర్చి ఉంది అక్కడ. బాగా అందులోనే చెప్పండి నాకు. దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుతుండగా ఆయన నమ్మి కొంతమంది స్త్రీలను పురుషులను బాప్తిసం పొందారు. స్త్రీలు పురుషులు కలిసి బాప్తిసం పొందారంటే ఏమిని? దేవుని రాజ్యం కూర్చో, దేవుని రాజ్యము క్రీస్తు నామమును కూర్చి తెలియజేసే దాని పేరేమన్నాడు అక్కడ? అర్థమైపోయిందా మీకు? దాని పేరే సువార్త. ఓకేనా? దాని పేరు ఏమన్నా? సువార్త. ఓకే, ముందు చెప్తాం, ఆ తర్వాత మనం చెప్తాం. సువార్త. సువార్త, సువార్తలో ఏమేమి ఉందన్నాడు ఆ లేఖనం ప్రకారము? ఏమేమి ఉంటే సువార్త అంట? ఏదైనా దేవుని రాజ్యమును గూర్చి, తర్వాత యేసుక్రీస్తు నామమును గూర్చి, క్రీస్తు నామము గూర్చి సువార్త ప్రకటించుండగా అన్నాడు. ఏంటి ఇందులో ఉన్న ప్రత్యేకత అంటే, ఒకటే ఉంటే ప్రాబ్లం లేదు నాన్న. సువార్త ఒకటే ఉంటే ఇదే అని మనం లెక్కేసుకోవచ్చు. కనుక సువార్తలో రకాలు తెలియాలి మనకి, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అదేనా? సువార్తలో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం చదవండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం పొందుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి. అంటే ఏ సువార్త ఉన్నట్టు చెప్పాడు ఆ లేఖనాల్లో? ఒకటి భిన్నమైన సువార్త, ఇంకొకటి క్రీస్తు యొక్క సువార్త. భిన్నమైన సువార్తకు క్రీస్తు యొక్క సువార్తకు గల తేడా ఏంటి? ఎలా కనుక్కునేది? ఇది తేడా. అందుకని సువార్త ఎవరు తీసుకొని చెప్పినా సువార్త చెప్పేసి వస్తున్నాడంటే వందనాలంటాం. బాబా పాదాలు తీసుకుంటాం. ఇంతకీ ఏ రకమైన సువార్త చెప్పి వచ్చాడు మనకు? సువార్త ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు ఉన్నాయి. ఒకటి భిన్నమైనది అన్నాడు. ఓకేనా? భిన్నమైన సువార్త, భిన్నమైన సువార్త ఒకటి ఉన్నది. రెండోది ఏదైనా క్రీస్తు సువార్త అన్నాడు. క్రీస్తు సువార్త, భిన్నమైన సువార్త, క్రీస్తు సువార్త ఎలా కనిపెట్టుకోవడం? ఈ 2 సువార్తను ఎలా పసిగట్టడం, ఎలా ఏది కరెక్ట్ అయింది? అందుకే అందులో నుండి భాగం మనకు అర్థమై ఉండాలి. అందుకే నాకు రాసి చూపించాను. అందులో భాగంగా క్రీస్తు సువార్త ఏముంది? దేవుని రాజ్యమును గురించి తెలియజేసేది. రెండోది ఏముంది అందులో? క్రీస్తు నామమును గురించి మాత్రం తెలియజేస్తుంది. ఇది భిన్నమైన సువార్తలో ఈ 2 భాగాలు లేవు. ఏది ఒకటి ఉన్నా తప్పే. అర్థమవునా? ఏ ఒకటి ఉన్నా భిన్నమైన సువార్తలు ఏం చెప్పుకుంటూ తిరుగుతున్నారు? నేడు ఏసున్నముకో రోగం పోతే, ఏసున్నముకో ఆ హోటల్లో పోయినప్పుడు కేట పడిస్తారు చూడు, బిర్యానీ ఇంత రూపాయలు, చికెన్ ఇంత రూపాయలు, పరోటా అన్ని రూపాయలు అని అట్లా ఇచ్చేస్తున్నారు. కేవలం యేసుక్రీస్తు గురించి ఏ చెప్పుకొని పోతుంటే అదే సువార్త, భిన్నమైన సువార్త. ఏది కూడా ఉండాలా? కానీ ఆనాడు బాప్తిసం మొదలంటే ఏమేమి కలిసి విన్నారట? దేవుని రాజ్యమును గురించి, క్రీస్తు నామమును గురించి సువార్తను ప్రకటించుతుండగా వారు అతను నమ్మి స్త్రీలను పురుషులను ఏం పొందారు? బాప్తిసం పొందారు. కాబట్టి ఇది వినకుండా బాప్తిసము పొందొచ్చా? సో దేవుని రాజ్యం గురించి, క్రీస్తు నామం గురించి బాప్తిసం పొందాలంటే ఇంతకీ దేవుని రాజ్యం అంటే ఏంటి, క్రీస్తు నామం అంటే ఏదో తెలియాలి మనకు. ఓకేనా? దేవుని రాజ్యం అంటే ఏంటి, క్రీస్తు
నామం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటన్నా? దేవుని రాజ్యం అంటే వాడు అడిగాడు ఆన్లైన్లో ఒకడు, దేవుని పరలోక రాజ్యం వేరు, దేవుని రాజ్యము పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు అన్నట్టుంది. దేవుని రాజ్యంలో ఏముంది? ఆ తర్వాత ఏంటన్నా క్రీస్తు నామంలో ఏముందో మనకు అర్థం అవ్వాలి. క్రీస్తు నామం, క్రీస్తు నామంలో ఏముందో తెలియాలి. దేవుని రాజ్యం అంటే ఏం చెప్పొచ్చు? దేవుని రాజ్యాన్ని, దేవుని రాజ్యంలో దేని చెప్పొచ్చు? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరు ఉన్నారు పరలోక రాజ్యంలో? దేవుని రాజ్యం గురించి చెప్పాలంటే దేవుని రాజ్యంలో ఎవరెవరు ఉన్నారో చెప్పాలి. ఎవరు ఉన్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుని క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతులు ఉన్నారు. అంతేనా? అయిపోయారు. ఇంక చెప్పలేరా? ఈ పరలోక రాజ్యానికి ఎవరు కావాలట? ఎవరైనా కుమారుడు. కుమారుడు ఎవరా? మనుషులే కదా. అప్పుడు ఎవరి గురించి తెలియాలా? మానవ గురించి తెలియాలి, మానవ పతనం గురించి తెలియాలి. అన్న మీకు ఇస్తాడు, రేపు జెరాక్స్ ఇస్తాం, రేపు తరగతి వచ్చినప్పుడు ఇవన్నీ మీకు ఇస్తాం. మీకు అర్థం అవడానికి చెప్తున్నా. అన్నా ఆ పతనాన్ని గురించి తెలియాలి, విమోచన పథకాన్ని గురించి తెలియాలి, ధర్మశాస్త్రం గురించి తెలియాలి, ధర్మశాస్త్రం చాలా విడుదల అవడం ఏదో తెలుసుకోవాలి. దాదాపు ఇందులో కొన్ని పాఠాలు ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు గురించి నామంలో ఏమేమి పాఠాలు ఉన్నాయంటే, యేసుక్రీస్తు ఎవరు? అదేనా యేసుక్రీస్తు జననం, మరణం, పునరుద్ధానం, అదేనా పరిశుద్ధాత్మ అంటే ఎవరు తెలియాలి, తీర్పు అంటే ఏదో తెలియాలి, సంఘం అంటే ఏదో తెలియాలి, క్రొత్త జన్మ అంటే ఏదో తెలియాలి, బాప్తిస్మం అంటే తెలియాలి. ఇందులో కొన్ని పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాలన్నీ కలిపితే దాని పేరు ఏంటన్నా? ఏయా సువార్త. ఈ రెండు భాగాలు కలిస్తే దాని పేరు సువార్త. అసలు పరలోకం అంటేనే తెలియదు, బాప్తిస్మం తీసుకుంటాడు. పరలోకం ఎవరెవరు ఉన్నారో చెప్పారంటే చెప్పరు, కానీ బాప్తిస్మం తీసుకుంటారు. యేసుక్రీస్తు అంటే ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ఎవరంటే తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే. ఇవన్నీ ఎరకాటంలో పెట్టేసి నేర్పించేసి బాప్తిస్మం ఇస్తే కనీసం ఇదంతా తెలియజేస్తే దానిని విన్నారట. దేన్ని? ఆ సువార్తను వినుట వలన ఏమొచ్చిందట? వినుట వల్ల ఏమొచ్చింది? విశ్వాసము. వినుట వల్ల ఏమొచ్చాను? విశ్వాసం. విశ్వాసం వల్ల మారు మనసు వల్ల ఒప్పుకుంట వల్ల బాప్తిస్మము. అర్థమైందా? బాప్తిస్మం ఎందుకు ఇప్పుడు? అది మన ప్రశ్న. ఏం ఇంత పోరాటం? అందరూ ఆరాధన చేసుకుని వెళ్ళిపోయాడే, మీరు పుట్టుకోపోయి చికెన్ మాట పడుకోకుండా మీకేం మాట్లాడడం ఎందుకయ్యా? బాప్తిస్మం ఎందుకు పొందుకోవాలనుకుంటున్నారు? బాప్తిస్మం గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇంతకీ బాప్తిస్మం ద్వారా ఏం అవసరం ఉన్నాయి అని మనం పరిశీలిస్తే ప్రేమైన దేవునికి ఏదో అవసరం పడుతుంది. నిన్న బాప్తిస్మం నీకు కాదమ్మా, బాప్తిస్మము వలన నువ్వు కాదు మేలు పొందాల్సింది, బాప్తిస్మం వలన తండ్రి దేవుడు ఏదో మేలు పొందాలని కోరుకుంటున్నాడు అని అన్నప్పుడు ఇంతకీ తండ్రి యొక్క అవసరం ఏంటి? ఇంకైనా నిత్యత్వంలో తండ్రి దేవునికి ఏం అవసరం ఉందో అక్కడి నుండి ఆలోచించుకుంటూ వచ్చేసామంటే పాఠం పరిపూర్ణంగా అర్థమైపోతుంది. అదేనా? మీరు బాప్తిస్మం కూర్చొని వచ్చారు కాబట్టి బాప్తిస్మం కూర్చున్నటువంటి మూల ఉపదేశం ఎందుకు మీకు చెప్పాను. ఇంతకీ ఈ బాప్తిస్మం అవసరం దేవునికి ఎందుకు అంటే ఏంటంటే లోకాలు సృజించబడక మునుపు దేవుడు ఎవరు మనకు తెలియాలి. అదేనా? 3 లోకాలను కలగజేయక మునుపు, ఇప్పుడు ఒక లోకం కాదు, 3 లోకాలను కలగజేయక మునుపు దేవునికి ఏం అవసరమైనది? ఒంటరిగా ఉన్న దేవునికి ఏం అవసరం ఉన్నదో ఒకసారి బైబిల్ పరిశీలిద్దాం. ఓకేనా? మొట్టమొదటిగా దేవుడు ఉన్న దేవునికి ఏం అవసరత? అసలు ఒంటరిగానే ఉన్నాడా అంటే 3 లోకాలను కలగజేయకమునుపు, ఏనైనా పరలోకాన్ని కలగజేయకమునుపు, దేవదూతలను కలగజేయకమునుపు, నిన్న పరిశుద్ధాత్మను కలగజేయకమునుపు, యేసుక్రీస్తు వారిని కలగజేయకమునుపు తండ్రి అయిన యెహోవా దేవుడు ఒంటరివాడు. మీకు బాప్తిస్మం ఎందుకో చెప్తున్నాను, బాప్తిస్మం ఎందుకు పొందాలో చెప్తున్నానంటే
ఎక్కడి నుంచి అర్థం అవ్వాలి అని అంటే ఈ ముల్లోకాలు కలగజేయకుండా మూడు సంగతి నుంచి అర్థం అవ్వాలి. మాకు చదువు రాని వాళ్ళు బాగా అర్థమవుతుందని చెప్తున్నమాట. ముల్లోకాలు కలగజేయకుండా దేవుడు ఎవరంటే ఆయన ఒంటరి వాడు, ఎవరు లేరు. మరి ఆయన చేసింది ఎవరు? ఏమా ఆయన ఎవరు చేయగలరా? అది చేస్తుంటే మనిషి అయిపోయాడు ఆయన కూడా. అర్థమైందా? దేవుడు అంటే ఆ పదానికి అర్థం ఏం చెప్పుకున్నాం నేను? స్వయం సంబూతుడు అంటే తనకు తానుగా కలిగిన వాడు, తనకు తానుగా కలిగిన వాడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆదియు అంతము లేనివాడు. ఏదేనా? ఆదియు అంతము లేనివాడు, తనకు తానుగా ఉన్నవాడు. ఇట్టి దేవునికి ఏం ఆశ అసలు? అని ఎక్కడున్నాడు అప్పుడు? ఒంటరిగా ఉన్న దేవుడు ఎక్కడున్నాడు ఆయన? ఏమా అది మీరు బాగా లేదని అర్థం. నేను చెప్తుంది పరలోకానికి కూడా ముందు మీరు మళ్ళీ మీకోసం మరి వెనక్కి రావాలి. అర్థమైందా? భూలోకం పుట్ల, పరలోకం పుట్ల, అర్థమైందా? దేవదూతలు కూడా పుట్టలేదు, అర్థమైందా? ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా పుట్టలేదు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు కూడా పుట్టలేదు. మరి వీళ్ళందరినీ కన్నదేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన మాత్రం ఎట్లన్నాట? ఒంటరిగా ఉన్నాడు. ఓకేక రైట్. ఒంటరిగా ఉన్న దేవునికి ఏమి కోరిక? ఒంటరిగా ఉండిపో. ఎన్ని యుగాలు ఒంటరిగా ఉన్నాడో మనకు తెలియదు, బైబిల్లో రాయబడలేదు. కానీ తాను ఒంటరిగా ఉన్నాడన్న ఫీలింగ్ మాత్రం తెలియజేశాడు బైబిల్లో. తాను ఒంటరిగా ఉన్నాడన్న ఫీలింగ్ ను దేవుడు కలిగేసినట్టుంది బైబిల్లో. చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి అమ్మా. అందరూ బైబిల్ చూడాలి. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఒంటరిగా ఉన్న దేవుడైన యెహోవా డాష్ అని ఉందా? డాష్ ఉందా బైబిల్లో? ఉండాలి. ఉంటే ఆయనే మాట్లాడుతున్నాడు అని. మోషే డాష్ అంటే మోషే మాట్లాడతాడని అర్థమైందా? ఏమంటున్నాడు ఆయన? మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు అప్పుడు ఇక నరుడు ఉన్నాడా? ఆదాము మాత్రమే కదా. ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎవరు అనుకుంటున్నది? ఆదాము కదా. అది ఎవరి ఫీలింగ్ అక్కడ? ఆదాము ఫీలింగా దేవుని ఫీలింగా అని అంటే సాక్షాత్తు కన్న తండ్రిని దేవుని ఫీలింగు. ఒంటరిగా ఉండకూడదు. ఆదాము చూశాడు అప్పటికే అన్ని జంటలుగా భార్యాభర్తలు అన్ని జంతువులను పేరు పెట్టి పంపించేసి ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు ఒంటరిగా ఉన్న ఆదామును చూసి తాను ఒంటరిగా ఉన్న రోజులు గుర్తొచ్చేసింది. అంతే కదా? అందుకే బాధ నరుడు ఒంటరిగా. ఎందుకంటే ఒంటరిగా ఉంటే ఎట్లాంటి బాధలు ఉన్నాయి అన్నది నాకు తెలుసు అన్నాడు దేవుడు. అందుకని నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదన్న దేవుని ఫీలింగ్ చూస్తే ఆయన ఒంటరిగా ఉంటే తాగకూడదు అబ్బా అని ఎవరనేది, సాయంత్రం తాగకూడదు అని ఎవరు అనుకుంటారు? తాగిన వాళ్ళు ఎవరు నుంచి తాగకూడదు అనుకుంటారా? తాగి దాంట్లో ఏం మైనస్లు ఉన్నాయో భార్య ఇష్టపడటం వల్ల, పిల్లలు ఇష్టపడటం వల్ల, బంధువులు ఇష్టపడటం వల్ల, ఊరు ఇష్టపడటం వల్ల, రోడ్డు ఇష్టపడటం వల్ల, కుక్కలు ఇష్టపడటం వల్ల, ఎందుకంటే నాకు తగ్గుదా? అర్థమైందా? చీ అని అనుకోవాలి. ఎవరా? తాగేవాడు. అలాగనే ఓ దేవుడు ఒంటరిగా ఉండి వేసారిపోయి వద్దు నేను ఒంటరిగా ఉండకూడదు అనుకున్నాడు. మరి ఇంకేమి ఒంటరిగా ఉండకూడదు అంటే దాని అర్థం ఏమిపోయిందా? అంతే కదమ్మా. ఒంటరిగా ఉండకూడదు అనుకుంటున్నాడు, ఇంకెవరో ఉండాలి కదా అర్థం. అవును, ఒంటరిగా ఉండకూడదు అనుకున్న దేవునికి ఏమి ఆశ కోల్పించిందంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18-19 చదివినా. ఇది ఒక్కసారి చెప్తున్నాను, మరలా అంత చెప్పకూడదు. జాగ్రత్తగా వినండి. మీరు ఎంత త్వరితగతంగా నేర్చుకుంటారో అంత త్వరితగతంగా నేర్చుకొని బాప్తిస్మం పొందుతున్నాను. రైట్ చెప్పు, చదువు. మనకు జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు అదంటే ఆయన కోరిక. నేను వారిలో నివసించి ఏం చేయాలట? సంచారం చేయాలట. నేను వారికి దేవుడినే ఉండాలి,
వారు నాకు ప్రజలై ఉండాలి. కావున నిన్ను చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందురు. ఒంటరిగా ఉన్న దేవునికి ఏమని కోరిక అనిపించిందన్నా? ఆయన ఎవరు కావాలట? కుమారులను కుమార్తెలను కావాలట. నాయన ఎవరు కావాలటమా? కుమారులను కుమార్తెలను కావాలట. ఎవరికి? గట్టిగా చెప్పండి. ఒంటరిగా ఉన్న దేవునికి. అది వదిలేసి అర్థం కాదు. ఒంటరిగా ఉన్న దేవునికి ఏమని కోరిక వచ్చిందంటే తనకు కుమారులను కుమార్తెలను కావాలి అని. అంటే కుమారులు కుమార్తెలు ఆయనకైతే అర్థమైనా, ఆయన మనకేమవుతుంది? ఇంగ్లీష్ ఇది నాలుగుకున్నాడు. తండ్రి అనే పదం వినాలంటాను ఆయన. ఆయన ఆశంతా బైబిల్ ఒకసారి మీరు ఈ దృష్టితో పెట్టి చదివితే ఆయన ఎక్కడ చూసిన ఆయన తండ్రి 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 అని అనాలని కొన్ని రాయించుకున్నాడు దేవుడు. యేసు ప్రభువు భూమి మీదకి వచ్చింది ఏమని రాయించి చెప్తున్నా? శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఏమి నేర్పించాడు? తండ్రి. ఏనేం చెప్పాడా? ఎక్కడున్నాడు అన్నాడు. పిలుపు అక్కడ ఉన్నాడు అంటున్నావు. అసలు ఎక్కడున్నాడు చూపించవా మాకు అన్నాడు. అర్థమవుతుందా? అంటే ఆయన బాధ డాడీని చూపించుకోవాలి. అర్థమైందనా? 400 ఏళ్ళు ఎదురు చూశాడు ఇజ్రాయేలు ఏమని గుర్తుని. అది ఒక్కసారి డాడీ పిలిపి లేచాడు. అది ఆశ. ఎందుకంటే మన కన్నా ఆయన మిమ్మల్ని కన్నా మీ అమ్మా నాన్నలు మీరు ఏమని పిలవాలని మీరు చూస్తారు. మిమ్మల్ని కన్నా అమ్మా నాన్నలు ఓ అన్నావు ఓ అక్క అన్నారు అనుకోండి, మమ్మీ డాడీ అదందరినీ కన్నా పుట్టించాను మొట్టిగా వేసేనని చెప్తాం. ఏమని చెప్పు? మమ్మీ డాడీ అని చెప్పని. అవరే కదన్నా. అలాగే ఒంటరిగా ఉన్న దేవునికి ఒకే కోరిక ఉంటుంది. నేను అనేక మంది పిల్లలతో ఉండాలి. ఆ పిల్లలందరూ నన్ను డాడీ అని పిలవాలి. నేను వారిని ఏమని పిలవాలి? కుమారులు కుమార్తెని పిలవాలి. వారితో నివసించాలి, సంచరించాలి. ఇంకో మాట్లాడుతున్నా కలిసి భోజనం కూడా చేయాలని రాసుకున్నాను. అదే ఇదిగో తలుపు పెద్ద నుంచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసినలా నేను వారితోనూ వారి నాతోనూ కలిసి భోజనం చేయుదురు. ప్రకటన 3వ అధ్యాయం 3:19-20 మీరు చూస్తే కలిసి కూడా భోజనం చేయాలనుకుంట. అలా ఒంటరిగా ఉన్న దేవునికి పుట్టిన ఆ కోరిక మేర అర్థమైనా మిగతా కుమారులకి అనేక మంది కుమారులను అనేక మంది కుమార్తెలు కావాలి. కాబట్టి ఆ కుమార్తెతో కలిసి ఉండడానికి కావలసిన వాటన్నిటిని చేసుకోవడానికి ఇప్పుడు సృష్టిని ఆరంభించాలి. ఆ సృష్టి ఆరంభములో మొట్టమొదట ఒక అతన్ని పుట్టించుకున్నాడట. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం. లేదు దాంట్లో చదవనా? సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం చదవనా? సామెతల గ్రంథం పూర్వకాలమందు. ఏ పూర్వమైనా? సృష్టికి పూర్వకాలము. ఇక్కడ యేసుక్రీస్తు పూర్వకాలం ఉంది. నేను సృష్టికి పూర్వకాలం కింద చెప్తారు ఆ మాటను. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన వానిగా యెహోవా నన్ను కలగజేసుకునిను. ప్రథమమైన వాని అంటే మొదటగా ఎవరు పుట్టారట? ఇంకా చదవనా? అనాది కాలం. ఇదే పూర్వకాలం అంటే పూర్వకానికి లేక అనాది అంటే అనాది కాలం అంటారు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఎవరని? నేను అంటున్నాడు. ఆయన ఎవరు చూడాలి? ఇప్పుడు ఇంకొక వాసన కూడా చదువు. ప్రవాహ జలములు లేనప్పుడు
నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడును నేను పుట్టి తిని. పుట్టి తిని అంటే ఎలా అర్థం ఆయన? నేను పుట్టి తిని అంటే అర్థం ఏంటి? ఏమా నేను పుట్టి తిని అని అంటే నన్ను ఎవరు కన్నారనే కదా అర్థం. అంటే ఈయన పుట్టాడంటే ఎవరో కన్నారట. పుట్టి తిని పర్వతాలు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, నేల బట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఏదైనా నేనేం చేస్తుంది? పుట్టి తిని. మండలములను వేసినప్పుడు నేను అక్కడ ఉంటిని. బిగించినప్పుడు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ప్రధాన శిల్పినై ఉంటిని. అయ్యా ఎవరైనా అర్థమైందా? నేనెవరో ఎవరంటైనా మొట్టమొదట ఎవరు మాత్రమే ఉన్నారట? తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నాడు. ఓకేనా? ఒంటరిగా ఉన్న దేవునికి ఏమని కోరిక పుట్టింది? అనేక మంది పిల్లలు కావాలి. ఈ అనేక మంది పిల్లలు సృష్టించుకోవడం మొట్టమొదటి ఎవరు సృష్టించాడట? అది మొట్టమొదట సృష్టించబడినది క్రీస్తు యేసు వారు. ఓకేనా? మొట్టమొదటి పుట్టింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎంతవరకు చదువుతున్నది అదే. అదేనా? యేసుక్రీస్తు తర్వాత ఎవరు పుట్టారట? ఎవరు పుట్టారన్నా? పరిశుద్ధాత్ముడు. ఈయన ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడమ్మా? అంతే పుట్టారా? మొదటి అబ్బాయి ఎలా పుట్టాడమ్మా? పెళ్లి చేసుకున్నామా? అదేనా? 9 నెలలు మోసానా? 9వ నెల డెలివరీ అయ్యానా? ఆపరేషన్ చేశానా? లేదో నార్మల్ డెలివరీ కనీసం కొడుకుని అయిపోయింది. ఇప్పుడు రెండో పెట్టినట్టే కన్నా చెప్పినైనా మళ్ళా 9 నెలలు మళ్ళా మోసానా? మళ్ళా నొప్పి వచ్చినాయా? మళ్ళా హాస్పిటల్కి పోయానా? మళ్ళా డెలివరీ అయింది. కూతురు కన్నా మూడో నెల కదా చెప్పమ్మా. మళ్ళా ఏంది అదే అదేనా? ఒకసారి ఒక పెట్టినట్ట కన్నా చెప్పేసిన తర్వాత మళ్ళీ రెండో పెట్టినట్టు వచ్చినా అంతే. సులువుగా అర్థం చేసుకోవాలన్నా యేసుక్రీస్తు అని ఎలా పుట్టించాడో పరిశుద్ధాత్ముడు కూడా అలాగే పుట్టాడు. పెట్టారా? రైట్. అటు తర్వాత ఎవరు పుట్టారు? ఏనా? అటు తర్వాత ఎవరు పుట్టించుకోవాలంటే ఎవరు పుట్టుకొచ్చారంటారా? ఏమో దేవ దూతలు. వీళ్ళు ఎట్ట పుట్టారు నాన్న? దూతలు. ఎట్ట పుట్టారు వీళ్ళు? వీళ్ళకి లాగే పుట్టారా? కాదు. కీర్తనలు 148 కీర్తన 148 కీర్తనలు చదువు. ఆయన దూతలారా ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, కార్తీక నక్షత్రములారా ఆయన స్తుతించుడి, పరమ ఆకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయన స్తుతించుడి. అండర్లైన్ చేసుకోండి. యెహోవా ఆజ్ఞ ఇయ్యక అవి పుట్టెను. ఏవి పుట్టెను? దేవదూతలు. యేసుక్రీస్తు లాగా పుట్టలేదు నాయన. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని నుండి ఒక భాగం, పరిశుద్ధాత్ముడు తండ్రిలో నుండి ఇంకొక భాగం. కానీ దేవదూతలు మాత్రం నోటి మాట చేత పుట్టిపోయారట. మా వింటున్నారా? నోటి మాట చేత. ఎంతమంది పుట్టారు నాకు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ 11వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, ఏదైనా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించున్న అనేక దూతముల స్వరములను వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వీరు ఎంతమంది ఉన్నారంటైనా? కోట్ల కొలది దేవదూతలు. ఓకేనా? ఇప్పుడు వీరందరూ ఉండడానికి ఏం కావాలి? ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి నాన్న?
పరలోకం తర్వాత పరలోకానికి ముందేనా? అంటే పరలోకం చేయబడింది ఈ లెక్క ప్రకారం లేదు. ఆ తరువాత వీరందరూ ఉండడానికి దేవుడు ఏం కలగజేసుకున్నాడట? పరలోకము. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారంట ఆయన? పరలోకములో ఏనా? పరలోకములో ఎవరెవరు ఉన్నారు? భూమి ఆకాశం చేయక మునుపు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నాడు. సరిపోయింది కదా లోకం. భూలోకం ఏం పని వచ్చిందానికి? ఏమన్నా అర్థమైందా? ఇంతతో సరిపెట్టుకోవాలి కదా. కుమారుడు పుట్టిపోయారు కదా, చాలదా? ఇంకొక కుమారుడు, చిన్న కుమారుడు పుట్టిపోయి చాలదా? అక్కడితో ఉండిపోయవచ్చు కదా. అది కాదు ఆయన లక్ష్యం. అనేక మంది కుమారులు కదా కావాలన్నాడా? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవమన్నా, మొదటి అధ్యాయం 6 నుంచి 4 కలిసి ఉంటుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు కలిసి ఉన్నది. ఎట్లా అనగా, తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తండ్రి దేవునికి కుమారుగా స్వీకరించటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని దేవుని ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు అనుకున్నాడట? జగత్తు పునాది వేయబడక మునిపే అనేక మంది కుమారులు క్రీస్తు ద్వారా కావాలట. అది పరిశుద్ధత, నిర్దోషత కలిగిన వారే కావాలి. ఇంతమంది కుమారులు తయారు చేసుకోవడానికి పరలోకం ఉందన్న దేవుడు ఏ లోకం చేయాల్సింది వచ్చినాడా? భూలోకము. ఇప్పుడు భూలోకం ఆయనకి ఏం కావాలట? అనేక మంది కుమారులు తయారు చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? భూలోకాన్ని పుట్టించాడు. ఇప్పుడు భూలోకంలో అన్నా మొట్టమొదటి ఎవరు పుట్టుకొచ్చారన్నా? ఆదాము పుట్టుకొచ్చాడు. ఓకేనా? ఆదాము నుండి ఎవరు పుట్టుకొచ్చారు? ఎవరి కోసం? ఆదామైనా అవ్వైనా ఎవరైనా కూడా ఎవరి కొరకు పుడుతున్నారు? దేవునికి అనేక మంది కుమారులు కావాలి కాబట్టి ఏ లోకాన్ని కలిగేసుకున్నాడు? పరలోకంలో ఆల్రెడీ ఎవరో ఉన్నారు. తండ్రి ఎవరో చెప్పాలా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. సరిపోలేదు. ఎందుకని? అనేక మంది కుమారులు కావాలి కాబట్టి అనేక కుమారులు తయారు చేసుకోవడానికి ఏం కావాల్సింది? భూలోకము ఎటాది అంటే దేవుని కుమారులు తయారు చేసుకునే ఒక ఫ్యాక్టరీ లాంటిది. రైట్, చెప్పాలంటే ఫ్యాక్టరీ లాంటిది. షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా ఇక్కడ కోవూరులో, చూడలేదు మీరా? ఏం తయారవుతుంది అక్కడ? ఏమా? చక్కెర, పంచదార. పంచదార కావాలంటే ఏం కావాలా? ఏం ఎత్తుకోవా? ఫ్యాక్టరీ ఉందా? అర్థమైందా? మరి పంచదార ఎందుకు చెప్పండి సార్? పంచదార ఎందులో ఉంది? చెరుకులో ఉందని తెలుసు కదా. చెరుకును ముక్కలు నరికెత్తుకోపోయి టిఫిన్లో టీలో కలుపుకుంటే పంచదార ఉన్నదేమో వాస్తవమే, కానీ దాని రూపము లేక. ఆత్మలో దేవునికి అనేక మంది కుమారులు ఉన్నారు, కానీ దేవుని కుమారులు అనే రూపము లేక. అర్థమైనా? అందుకని చెరుకులో రూపం లేక, చెక్క రూపం కనవల్లా. అందుకని చెరుకును లోడుగా తీసుకొచ్చేసి లారీల్లో, ర్యాకుల్లో, బండుల్లో తోలుకొచ్చేసి ఫ్యాక్టరీలో తోలేస్తారు. మీరు ఎక్కడ చూడండి పోయి, ఈ మూలలో బెల్ట్ తిరుగుతూ ఉంటుంది. ఇందులో వదిలేశారంటే ముక్కలుగా నరికి అట్లా పోయి అట్లా పెట్టింది కదా, ఆ మూలలో పోయి చూస్తే ఏమైపోతుంది? అది బండిలుగా మూడు కట్టి పడేస్తారు. అంటే ఫ్యాక్టరీకి చెరికి వెళితే లాస్ట్ ఏమైపోద్ది అన్నమాట. అదే దేవునిలో ఉన్న ఆత్మ భూమి మీదకి వస్తే భూమి అంతం విడిచేలోపు అది కుమారులుగా మారిపోతుంది. ఈ కుమారులు పరలోకం తీసుకెళ్ళిపోతుంది. ఇది దేవుని ప్లాన్. అంటే దేవుని కుమారులను తయారు చేసుకునే ఒక ఫ్యాక్టరీ లాంటిదే ఏదైనా. ఇది మాత్రమే కావాలి. ఓకేనా? భూమి మీద ఆదాము దేవుని కుమారుని పుట్టాడు. అవల నుంచి కయ్యను, ఆ తర్వాత రేపేలు, ఆ తర్వాత చేతు, ఆ తర్వాత ఏను, ఆ తర్వాత నాకు తెలియదు అంతే కదా.
నేను వెతకాను ఇప్పుడు అలా పుట్టుకుంటూ ఇప్పుడు ఇప్పటికీ నువ్వు నేను ఇంకా చెప్పాలంటే పుడుతున్నాడు. ఈ రోజు ఎంతమంది పుట్టారన్నా? నిమిషానికి నలుగురు పుడుతూనే ఉన్నారు. ఎంతవరకు పుడుతుంటారు ఇలాగనంటే మరలా యేసు ప్రభు రెండవ రాకడ ఎక్కడి నుంచి రాబోతున్నాడట? పరలోకం నుంచి వచ్చాడంటే అప్పుడు ఈ పుట్టుకున్న కార్యక్రమాలు మన గజానన మరణ కార్యక్రమాలు ఏమైపోతుందన్నా అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తారండి ఆయన? భూమి మీద తయారు చేసుకుని ఈ కుమారులందరినీ ఏం చేయబోతున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 24వ వచనాన్ని చదవనమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తరువాత ఏదైనా అటు తరువాత ఇంకా జరగలేదు, ఇది జరగబోద్దట. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసేసి భూమి మీద ఉన్న తండ్రి పరలోకము ఉన్న తండ్రి దేవునికి భూమి మీద ఉన్న రాజ్యాన్ని అప్పగించును. ఏదైనా భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యం, దేవుని కుమారున్న దాని పేరే రాజ్యం, దీని పేరే సంఘం. మీరు వెళ్ళిపోతారు భవిష్యత్తులో. ఈ కుమారులను ఎవరికి అప్పగించునట? తండ్రి దేవునికి అప్పగించును. అప్పుడు భూలోకానికి ఏమొచ్చును? అంతము వచ్చును. ఇక జరిగిందా? ఈ కార్యక్రమం ఇంకా జరగలేదు. జరిగితే భూమి ఆకాశానికి ఏం చేయదట? ఉండదు. భూమి మీద ఉన్నటువంటి దేవుని కుమారుల రాజ్యాన్ని ఎవరికి అప్పగించేస్తాడు? అప్పుడు పరలోకంలో ఎవరు ఉంటారు చెప్పండి? అయినా ఎవరు ఉంటారు? తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటాడు, దేవదూతలు ఉంటారు. నెక్స్ట్ మనం ఎవరైనా కుమారులు, భూమి మీద తయారైన కుమారులు ఉంటాము. ఇది కలకాలం అనుకోబోతుందట. ఎక్కడ? పరలోకంలో. ఆయన అనుకున్న ప్రకారము అనేక మంది కుమారులతో నివసించి సంచరించి డాడీ పిల్లలు కలిసి ఉండబోయే రాజ్యం. అర్థమైందా? అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇంతమంది కుమారులను భూమి మీద తయారు చేసుకొని అక్కడ ఎందుకు తీసుకెళ్ళాలనుకున్నాడు? అంతమంది కుమారులు ఆయనకి అంతమంది కుమారులు ఆయనకి ఎందుకు? మరి పని లేదంటారా? పని లేకుండా ఏదైనా ఉండదన్నా? యెహోవా ప్రతి వస్తువును ఏం చేశాడు? దాని పని నిమిత్తము కలగజేసాను. అంటే పని లేకుండా ఏ వస్తువు? పని లేకుండా ఏ వస్తువు లేదు అన్నప్పుడు ఇంతమంది కుమారులు అక్కడ తీసుకెళ్ళి పని మారా? పని ఉంది. ఏం పని అని అంటే కొంతమంది ఉన్నారు దేవుని స్తుతించడానికి అని అంటారు. రైట్ అయినా? ఒకవేళ మీరు అనలేదు దేవన్నారు నాకు ఎందుకు అక్కడికి పరలోకానికి అని అంటే, పరలోకం పోవాలని అన్నారు. ఎందుకు పోవాలమ్మా అని అడిగే ఒక ఆమె. స్తుతించడానికి కదా. ఎవరిని? దేవుని స్తుతించడానికి నన్ను కలగజేసుకుంది. అక్కడ పరలోకంలో దేవుని స్తుతించడానికి ఎవరు ఉన్నారన్నా? దేవదూతలు. ఎట్టున్నారట? నిత్యము. ఒకరోజు రెండు సార్లు పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత ఏం చేయబడుతున్నారట? నువ్వు ఎన్ని రోజులు ఒక రోజుకి ఎన్నిసార్లు పాలన చేస్తావు? 2 సార్లా? ఎప్పుడమ్మా? ఉదయాన్నే లేచేసాం, దేవా కాపాడావు అన్నాం, ఇక వెళ్ళిపోయామంటే ఏనా లోకంలోకి. మళ్ళీ ఎప్పుడా? మళ్ళీ రాత్రి ప్రార్థన. ఏమైనా తొందరగా పంపించాను ఆయన. ఎవరిని? బంగారు దేవదూతలు చుట్టూ ఉండాలి. ఎక్కడ? ఈ 2 ప్రార్థన. దీని విందుగా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దాని విందుగా పనికి రాని ప్రార్థన, వినని ప్రార్థన. అంటే ఈ స్థితి కాదు, అందుకు కాదు చేసుకుంది అయినా దేవదూతలు చేసుకున్నది ఆ పని. మరి మనల్ని ఏ పని నింపుతారు చేసుకున్నారు అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుమా. 8వ అధ్యాయం 29వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం చదువునా. ఏంటి?
నా ప్రశ్న కదండి ఇక్కడ. ఈ కుమారులు ఎక్కడికి తీసుకెళ్ళిన, భూమి మీద తయారు చేసుకుని తీసుకెళ్ళిన ఈ కుమారులు పరలోకంలో ఎందుకని మన ప్రశ్న అంతేనా? దానికి జవాబు చెప్తున్నాడు. ఈ కుమారుడు పరలోకానికి ఎందుకంటే ఏంటంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఎవరి కుమారుడు అంటే ఆయన? తన కుమారుడు. ఎవరు కుమారుడు? ఏమా? యేసుక్రీస్తు కుమారుడా? బాగా వినండి. ఎవరి కుమారుడు? ఎవరిని కన్నది ఇక్కడ? అనైనా తన కుమారుడు. ఎవరి కుమారుడు? తండ్రి అయిన యెహోవా కుమారుడు. ఎవరినైనా అది తన కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు ఏమవ్వాలట? జ్యేష్ఠుడు అవ్వాలట. ఏమవ్వాలి? జ్యేష్ఠుడు అంటే ఏనా? పెద్దవాడా మొదటివాడా? మొదటివాడా? నువ్వేనో వాడరా? రెండవవాడు. మొదటివాడు మొదటి ఎవరు? మొదట ఆమె ఏమంటున్నావు? మొదట అవును అర్థమైందా? ఒకరే పుట్టిపోతే అక్క అన్నాను, కానీ ఏమి రాసేదన్నైనా జ్యేష్ఠుడు అంటే అర్థం ఏంటంటే పెద్దవాడు అని అర్థం. జ్యేష్ఠుడు అంటే అర్థం ఏమా? వారికి ఒక భాగం కూడా ఇచ్చేవాళ్ళు. లేదు తమ్ముడు దుఃఖంగా ఓకేనా? అన్న లేదు, తమ్ముడు లేదు, అంత స్వాతంత్ర్యం అయితే. ఒకప్పుడు తల్లిదండ్రులకు అంటే తండ్రి సమానం ఉండేవాడట అన్న. అంటే 7 మంది 12 మంది పుట్టినరోజులు అయ్యి అప్పుడు చిన్న పిల్లలు అయిపోయి పెద్దలు వీళ్ళు కనీలో ముసలు అయిపోయేవాళ్ళు. అందుకని ఆ స్థానాన్ని మొదటి కొడుకు తీసుకొని ఆ పిల్లలను అంటే తమ్ములను చెల్లెలను పెంచి చదివించి లేదా మంచి స్థాయికి తీసుకొచ్చి పెళ్లి చేస్తే అందుకు తండ్రి స్థానంలో ఉన్నవాడిని ఏమని పేరు? జ్యేష్ఠుడు. అతనికి సపరేట్గా భాగాలు వచ్చినప్పుడు ఒక భాగాన్ని ఆయనకి ఎక్కువ ఇచ్చేవాళ్ళట. దాన్ని జ్యేష్ఠ భాగం. అది ఏసావుకి ఇచ్చింది. ఎవరా? ఏసావు. దాన్ని చిక్కుడుగా కోరికన్నాడ దుర్మార్గుడు. అర్థమైందా? అంటే జ్యేష్ఠుడు అనే పదానికి అర్థమైందేనా? పెద్దవాడు. ఏమన్నదట? పెద్దవాడు. ఇప్పుడు దేవునికి ఏమని కోరిక పుట్టిందట? ఆ లేఖనం ప్రకారమే చెప్పాలి. తండ్రి అయిన దేవునికి ఏమని కోరిక పుట్టిందట? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలోనే ఉంది చూడండి. ఏమా? తన కుమారుడు అనేక మంది సహోదరులు ఒకరున్నా. అది అనేక మంది ఒకరంటే ఆల్రెడీ ఇక్కడ ఆయన ఉన్నాడు సరిపోయింది కాదు. అనేక మంది సహోదరులు ఏమవ్వాలంటే ఆయన జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే ఏం చెప్పారు? పెద్దవాడు. అంటే మన భాష చెప్తా, అది అర్థం కాదు. జ్యేష్ఠుడు అంటే చాలా మంది తమనొప్పి అర్థం కాదు. అది జ్యేష్ఠుడు అంటే పెద్ద. తండ్రి దేవునికి ఏమని ఆశ ఆయన యేసుక్రీస్తు ఏమని పిలవాలనుకుంటున్నాడు? ఏమా? యా చెప్పండి, ఏమని పిలవాలంట? పెద్దోడా. ఇంతేనా? మనం ఎట్లా పిలుస్తాం మన ఇంట్లో ఉండేవాళ్ళని? ఓరు పెద్దోడా, ఆ తర్వాత చిన్నోడా, ఆ తర్వాత నడిపోడా. అంతేనా? పెద్దోడు, చిన్నోడు, నడిపోడు. మీరు ఎట్లా పిలిచాలనుకుంటున్నారో ఆ తండ్రి దేవుని కూడా ఆ కోరిక పుట్టి యేసుక్రీస్తు వారు చేసే గొప్ప పనులను బట్టి యేసుక్రీస్తుని ఏమని పిలవాలనుకున్నాడట? ఓ పెద్దోడా. పెద్దోడా అంటే సరిపోద్దు. ఒకరు అందరూ అందరిలో అని అన్నప్పుడు ఆయన్ని పెద్దోడిగా చేయాలి, జ్యేష్ఠుడిగా చేయాలి. నీకు అనేక మంది చిన్నోళ్ళు కావద్దు. అందుకే భూలోకాన్ని కట్టి అందులో చిన్నోడు అన్నటువంటి కుమారుడైన మనల్ని గుర్తించుకున్నాను. మనందరూ కుమారుని అయిపోతే అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఎవరో ఉంటారైనా తండ్రి, పెద్దన్న అంటే పెద్ద కొడుకుంటాడు, చిన్న కొడుకుంటాడు, ఆ తర్వాత బుడ కొడుకుంటాం. ఎవరండి? ఇది కలకాలం ఉండిపోయే రాజ్యం అన్నమాట. ఇందులో ఉండడానికి యేసుక్రీస్తు వారిని జ్యేష్ఠుగా చేసుకోవడానికే మనల్ని అందరినీ పుట్టించాడు. అర్థమైంది మీకు అందరికీ? అందుకే పుట్టాం మనం. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనం ఏమవుతాము? యేసుక్రీస్తు వారు మనకేమవుతాడు? తండ్రి అనే దేవుడు మనకేమవుతాడు?
పరిశుద్ధాత్మ మనకేమవుతాడో రిలేషన్షిప్ తెలియాలి. చాలా సంఘాలకి రిలేషన్షిప్ తెలియదు. తండ్రి క్రీస్తు పరిశుద్ధ తండ్రి అన్న ఎట్ట గుర్తురాడుకుని వస్తున్నారు. స్పష్టంగా ఉంటుంది దేని వివరంగా అర్థమైందా? ఏమని చెప్తున్నారన్నా? తండ్రి అయిన దేవునికి మనమందరం ఎవరంటైనా యేసుక్రీస్తు ఏమవుతారు? పరిశుద్ధాత్మ ఏమవుతారు? మనమేమవుతాం? కుమారుడు. ఇప్పుడు మరలా మనం ఆలోచిద్దాము. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? ఏమా అన్న తమ్ముడా? అన్నా ఓకేనమ్మా. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? తమ్ముడే కదా. మనముడు ఏమవుతాం? ఎవరికి? పరిశుద్ధాత్మకి. ఇప్పుడు చెప్పు, మనం ఏమని పిలవాలి? అన్న. యేసుక్రీస్తు ఏమని పిలవాలి? ఏ అన్న? ఇంకొక అన్న ఉంటే అక్కడ అవును కోరుకున్నది అదే కదా. ఆయన పెద్దన్న పిలువు, చిన్నన్న పిలువు. ఓకేనా? యేసుక్రీస్తు ఏమని పిలవాలి? ఒక్కడు నోరు తెరిచి యేసుక్రీస్తు అన్న ఫీలింగ్ అర్థం కాలేదు. తండ్రి సంకల్పం ఇదే. జగత్తు పునాది వేయబడుకుంటూ దేవుని కలిగిన సంకల్పం ఇదే. మనకు అనేక మంది కుమారులు కావాలి. ఆ కుమారులు తన కుమారుని యేసుక్రీస్తుని ఏం చేయాలి? జ్యేష్ఠుడిగా చేసుకోవాలి. అందుకే దేవుడు భూమిని కట్టి భూమి మీద ఆదాము నుండి ఇప్పటికి మన దాకా పుట్టించాడు. మనమందరం ఈ ప్రపంచం మీద 760 కోట్ల మంది దేవునికి ఏమై ఉండాలి? ఆయన ఎవరైనా కుమారులు. ఎవరైనా కుమారులు. ఈ కుమారులు ఎవరన్నా? అది నా పాట. పరలోక రాజ్యానికి ఎవరు కావాలటమ్మా? అమ్మా ఏ కుమారులు? ఎట్లాంటి కుమారులు కావాలట పరలోకానికి? పరలోకానికి ఎట్లాంటి కుమారులు కావాలా? తన కుమారుడు ఎట్టున్నాడో అట్లాంటి కుమారులే కావాలన్నాడు. యేసుక్రీస్తు వారు ఎట్టున్నాడో అట్లాంటి వాళ్ళే అయితే కదా యేసుక్రీస్తు తమ్ముడు అయ్యేదే. నాకు తమ్ముడు కొన్నారంటే ఎట్టున్నా ఏమా ఎట్టున్నారు? నాకు లాగి ఉంటేనా కదా? నాకు లాగా ఎట్టున్నారా? నా మొహం ఎట్టుంది? నా మొహం ఎట్టుందమ్మా? బాగుంది కాదు, రౌండ్గా ఉంది. అంతేకాదు మీకెవరికి లేని స్వప్నం నాకు ఉందా? చూడంగా కనుక్కోవాలి. తమ్ముడే చెప్పాలంటే వాడికి తమ్ముడు ఏముండాలా? అలాగే కొంచెం ఉండాలా, వాడప్పుడే ఉండాలన్నా. చూడండి మా తమ్ముడేదా? అది ఇప్పుడు చెప్పాలన్నా. యేసుక్రీస్తు వారికి తమ్ముడు కూడా అంటే ఎక్కడున్నారా? యేసుక్రీస్తు ఎక్కడున్నాడో అట్టే ఉంటే యేసుక్రీస్తు ఏమవుతాము? ఇది యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తెలుసుకుంటాం. అదేనా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి ఎక్కడున్నాడట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి ఎట్లనగా తన ప్రియనేందు యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై ముందుగా తన కోసం నిర్ణయించుకొని అండర్లైన్ చేసుకోండి. మనము తన ఎదుట అది ఏదైనా పరిశుద్ధులము. నేను దయచేసి రాసి పెట్టుకుని మరలా వస్తుంది ఇది. పరిశుద్ధులమును నిర్దోషులము. నేనైనా నిర్దోషులై ఉండవాలని జగత్తు పునాది వేయబడుతుంది కోరుకున్నారట. అంటే యేసుక్రీస్తు వారు ఎట్టున్నారు? ఆయన యేసుక్రీస్తున్న వ్యక్తిత్వం ఏది? పరిశుద్ధత, నిర్దోషత్వం. ఇది ఎవరి యొక్క వ్యక్తిత్వము? యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం. అవునా? యేసుక్రీస్తు లాంటి వ్యక్తిత్వం ఉంటేనే యేసుక్రీస్తుకి ఏమవుతామా? అంటే ఇప్పుడు దేవుడికి ఏం కావాలా? పరిశుద్ధత, నిర్దోషత్వం. దీని పేరే దేవుని దైవత్వం అన్నది. నేను ఇంకా చెప్పాలంటే వ్యక్తిత్వం, దైవత్వం. మీకు అర్థమైనట్టు రాసేస్తాను. వ్యక్తిత్వము, వ్యక్తిత్వం. ఏది వ్యక్తిత్వం అంటే? చెప్పండి. వ్యక్తిత్వం అంటే ఏంటి? అది దీని రూపం అన్నారు. దేవుని యొక్క రూపము. దేవుని యొక్క రూపం అన్నా, వ్యక్తిత్వం అన్నా, సుగుణాలన్నా అన్నీ అర్థమైందా? క్రీస్తుకు లాంటి వ్యక్తిత్వం కావాలా? ఇటువాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. ఇది కావాలంటే ఎట్లా వస్తుంది అన్న? వ్యక్తిత్వం ఎట్ట ఏర్పడుతుంది? ఏం చేయాలన్నా? అది వ్యక్తిత్వం ఎట్లా వస్తుంది అని అంటే క్రియలు చేస్తేనే వస్తుంది అన్న. అవునా?
పుట్టేటప్పుడు ఎట్లుంటాం మనం? పుట్టేటప్పుడు ఏది లేదు మన దగ్గర. ఏ వ్యక్తిత్వము? 0% వ్యక్తిత్వం మన దగ్గర ఉండేది, అవునా? చచ్చిపోయే లోపు ఏమైపోతాము? వీరప్పను పుట్టేటప్పుడే ఏదైనా వీరప్పను పుట్టేటప్పుడే చంద్రం దొంగ, చంద్రం దొంగనా? చచ్చేటప్పుడు కదా ఇంకా ఆ పేరు వచ్చింది. దానికి క్రియలు అంటారు. 0% వ్యక్తిత్వం నుండి క్రియలు పెరిగి 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 ఎక్కడికి వచ్చినది ఆయన? చచ్చిపోయిన పేరు వ్యక్తిత్వం చెప్పాడు, వీరప్పన్, కిల్లర వీరప్పన్ అయిపోయాడు. యేసు ప్రభువు పుట్టేటప్పుడు ఏ వ్యక్తిత్వం లేదు, చచ్చిపోయేటప్పుడు యేసు క్రీస్తు అయిపోయాడు. అర్థమైనా? అంటే ఏది వచ్చింది? యేసు చచ్చిపోయేటప్పుడు పరిశుద్ధత నిర్దోషం ఉందో లేదో చూసుకునే దేవుడు తీసుకున్నాయండి. తెలుసో లేదు మీకు, ఓకేనా? అంటే ఇప్పుడు మనం కూడా పరలోకం కావాలంటే ఏముండాలని ఆలోచిస్తున్నాడు? అది కావాలంటే అది దేని మీద ఆధారపడుతుంది? ఆయన క్రియల మీద. ఏ క్రియ చేస్తే యేసుక్రీస్తు క్రియ అవుతుంది? దాన్ని సత్క్రియలు అన్నది. ఏదైనా ఒకసారి రాసుకొని తర్వాత నేను వివరిస్తాను. సత్క్రియలు, సత్క్రియలు, ఓకేనా? సత్క్రియలు. సత్క్రియలు చేయాలంటే ఏముండాలా? ఒకరికి ఎవరికైనా మేలు చేయాలంటే ఏముంటుంది? చేస్తాం ఆయన. ఎవరికైనా మేలు చేయాలంటే మనకి ఏముండాలి? వారి మీద ప్రేమ ఉంటేనే చేస్తాం. లేకపోతే ఎందుకు పట్టిన పడ్డా నాకు 5 బట్టలు తెచ్చి పెట్టారు, ఎందుకు ఇచ్చారమ్మా అనేది ప్రేమ. అర్థమైందా? అది కాబట్టి సత్క్రియలు ఓ వ్యక్తి చేయాలంటే ఏం కావాలంటే ఆయన ప్రేమ కావాలి. ప్రేమ ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తాము, అవునా? ఈ ప్రేమ కావాలంటే ఏం చేయాలా? ఎవరికి ప్రేమ ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాల ప్రేమ ఉన్నాయి. ఎరోస్, ఫిలియో, అగపే. ఎరోస్ అనేది లైంగిక వాంఛను తెచ్చుకునే ప్రేమ. ఫిలియో అంటే ఇచ్చుపుచ్చుకోవడం వల్ల ఏర్పడే ప్రేమ. అగపే అనేది దేవుని యొక్క ప్రేమ. ఆ దేవుని ప్రేమ మాత్రమే మనకు కావాలి. రెండు మనకు. ఈ దేవుని ప్రేమతో ఏం చేయాలా? ఈ దేవుని ప్రేమ ఉంటే ఏం చేస్తారు? సత్క్రియ చేసి ఏమని చేస్తుంది? వ్యక్తిత్వంటే పర్వాలేదు వెళ్ళిపోతాం, అయినా అలాగైతే ఈ దేవుని ప్రేమ కావాలంటే ఈ దేవుని ప్రేమను ఎవరు ఇస్తారు మనకి? ఎవరికి ఇస్తారు? ఎవరు ఇస్తారు? అది దేవుడు తన కుమారుడికి ఇస్తాడు, కానీ అందరికీ కదా. కాబట్టి ఈ ప్రేమ మనకు కావాలంటే ముందు మనం ఏమై ఉండాలట? దేవుని కుమారుడై ఉండాలి. దేవుని కుమారుడికి దేవుని వారసత్వం వస్తుంది. ఇప్పుడు దేవుని యొక్క కుమారులు ఎవరు అంటే ఎవరన్నారు? దేవుని కుమారులు అంటే పరిశుద్ధాత్మను పొందిన వారే. కాబట్టిందా? పరిశుద్ధాత్మను పొందిన వారు మాత్రమే. ఎవరంటేనా? రోమిలకు రాసిన పత్రిక 8:14 ఉంది. పరిశుద్ధాత్మ చేత ఎందరో అంటే ఆత్మ చేత ఎందరో నడిపించబడతారు, వారు మాత్రం ఎవరైనా దేవుని కుమారులు. పరిశుద్ధాత్మను పొందితే వారు ఏమైపోతారు? దేవుని కుమారులు. ఎవరు అంటే దేవుని కుమారులకి ఏముందని? దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమను వాళ్ళు ఏం చేస్తారు? సత్క్రియ చేసిన వాళ్ళకి ఏమొస్తుంది? వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అక్కడ ఎక్కడికి వెళ్ళిపోతారు అని అన్నప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందాలంటే ఏం చేయాలి? అదేనైనా ఇందుకు ఇంతసేపు మిమ్మల్ని పోరాడింది ఇది చెప్పడానికి. అర్థమైందా? బాప్తిసం ఎందుకు అంటే మీరు బాప్తిసం పొందితే ఏం పొందేస్తారు? ఏం పొందుతారైనా? పరిశుద్ధాత్మను పొందితే ఏమొచ్చేస్తుంది? దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులు ఏముంటది? దేవుని ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేస్తారైనా? చచ్చితంగా చేసేస్తారు. యేసు చేశారు కాబట్టి చేసిన వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? ఇప్పుడు బాప్తిసం పొందాలంటే నేనేం చేయాలా అని మీరు అడగాలను. అనేనా? బాప్తిసం పొందాలంటే ఏం చేయాలని మీరు ఒప్పుకోవాలి అని నేను అంటాను. ఏమవ్వాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలంటే ఉదయమే చెప్పాను. ఒప్పుకోవాలంటే మారు మనసు. ఏదైనా మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు పొందాలంటే విశ్వాసం కావాలమ్మా. ఏం కావాలన్నా? విశ్వాసము. విశ్వాసం కావాలంటే ఏం చేయాలన్నా? వినాలి. వినుట వలన ఏం వినాలట? ఏది వినాలని చెప్పామన్నా? రక్షణ సువార్తను వినాలి. దేని వినాలి? భిన్నమైన సువార్తను కాదు. ఏ సువార్తను? రక్షణ సువార్తను వినాలి. రక్షణ సువార్తలు ఎన్ని భాగాలు ఉన్నాయి? ఏనా? రక్షణ సువార్త ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పాము? 2 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి ఏదైనా దేవుని రాజ్యం గురించి, రెండోది క్రీస్తు నామం గురించి. దేవుని రాజ్యంలో కొన్ని పాఠాలు ఉన్నాయి, క్రీస్తు నామంలో కొన్ని పాఠాలు ఉన్నాయి. ఈ పాఠాలంతా మీరు వింటే మీకేమొస్తుందన్నా? వినటం వలన, విశ్వాసం వలన, గొప్పగా చెప్పాలా? మార్మస్ వలన
ఒప్పుకుంటావా? బాప్తిసం పొందినవారు, పరిశుద్ధత వచ్చినవారు, దేవుడి కుమారులైన వారు, దేవుడి ప్రేమ ఉన్నవారు, సత్యం చేసే వారికి వ్యక్తిత్వం ఉన్నవారు. ఇది కాకుండా ఇంకొక రౌండ్ ఉన్నారని చెప్పండి, నాకు ఒప్పుకుంటాను. ఎట్లే వెళ్ళాలి పరలోకానికి ఏ వ్యక్తే? రైటా రాగా? ఎందుకు మిమ్మల్ని పోరాడమంటుంది? ఇప్పుడు మీరు చేయాల్సింది అలా ఏదైనా, మీరు ఇప్పుడు చేయాల్సింది ఏది? ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠం, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠం. అర్థమైందా? మీరు ముందుగా ఏం పొందారు అంటే బాప్తిసం పొందండి. ఏం చేయాలి? రక్షణ సువార్తను ఏం చేయాలి? వినండి చాలు. అయినా ఏం చేయాలి? ఎలా వింటారమ్మా? ఎలా వింటారు? ఎలా వినబోతారు? దీన్ని మీకు చేస్తున్నాను. అయ్యా మీరు పెట్టినప్పుడు వస్తాను అని అంటే వచ్చి వినండి తొందరగా. ఇదంతా చెప్పేస్తాను, ఈ పాఠాలంతా లిస్ట్ ఇస్తాను, మళ్ళా కూడా చెప్తాను. ఇవన్నీ మీరు ఇది ఒక్కో రోజు అయిపోయే పని. చెప్పున్నా ఒకే పాఠానికి మారిపోయాడు. ఏం మారిపోయాడు చెప్పున్నా? రెండో పాఠానికి పడిపోయాడు. ఇటు నేర్చుకున్న వారు పడడం అన్న. అలాగే ఇక్కడ ఉన్న సహోదరులందరూ ఎలా పొందిన వాళ్ళే. అందుకని అటు ఆడించలేరు, వారిని కదిలించలేరు. ఎవకుండా వదులుతారు, వచ్చి తీసుకెళ్ళిపోమని మా ఊళ్ళు. అర్థమైనా? ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే ఇంటి మూల పాఠాల నుంచి వాళ్ళకి వేశాను కనుక. వెళ్ళిపోయాడంటే దరిద్రం ఉండాలి తప్ప. అది కనుక సార్ ఒక ప్రశ్న వేశారు, ఇది వినేసి, రాత్రి చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి సార్? అయినా రాత్రికి చచ్చిపోతావా? పోయమ్మా నరకానికన్నా. ఏం సార్ అట్లా అన్నావు అంటే, నువ్వు ఇదంతా వినేంతవరకు నేను ఉంటానా? ఇన్ని రోజులు వినకుండా నిన్నెవరు, ఇన్ని రోజులు వినమని చెప్పి మేం చెప్తూ ఉంటే వినలేకపోయింది నీదే రాజా. అయితే ఓ డౌట్ రాకూడదు. ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోక రాజ్యం అంత సంతోషం అంటూ ఉంటే అదేనా? ఈ సృష్టి, ఈ సూర్యుడు, ఈ భూమి ఎవరి కోసం జరుగుతుంది చెప్పండి? ఒక్కడు మారు మనసు పొందబోతాడని నిద్ర మేలుకుని వేలాయను, రక్షణ సమీపం ఉందన్నాడు. మీకోసం ఒక్క రోజు, అది ఎన్ని రోజులైనా ఇస్తాడు. మీరు చచ్చిపోరు. నిజంగా నేను మారి దేవునికి కుమారుడిగా మారి యేసుక్రీస్తుని ఏం చేయబోతున్నాను? అన్నయ్యగా చేయబోతానని నీ మనసులో నిశ్చయించుకుంటుంటే నీకు సావు రానే రాదు. నేను ఇంత గ్యారంటీ. ఒత్తదిగా సమాధుల కోసం, పెళ్లి కోసం బాప్తిసం మొదలడానికి మెట్లు ఎక్కువచ్చుంటే మెట్లు దిగలకు చచ్చిపోతాం. వేస్ట్ అది మాట. నిజంగా దేవుని కొరికే పుట్టాను, దేవుని తెలుసుకోవాలి, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి పుట్టాను అనుకుంటే నీకు ఎన్ని రోజులు కావాలని ఇస్తానన్నా. అట్టాని ఈ వాక్యాన్ని తొందరగా నేర్చుకుంటే తొందరగా ఇస్తాము. కానీ మూర్ఖులు నేనా చెప్పడం మరలా వినకపోవడం. కోవూరులో నన్న 5 ఏళ్ళు చెప్పానన్న. 5 ఏళ్ళు చెప్పానంటే ఎట్లుంటుంది ఒకసారి. ఈ పాఠాన్ని ఒకరోజు చెప్పేసా మీకు. ఇది చెప్పడానికి నాకు 2-3 వారాలు బట్టి ఉంటుంది, 1 నెల బట్టి ఉంటుంది. కోవూరు చదువు రాని వాళ్ళు కొన్ని పిల్లల్లాగా ఎట్ట చెప్పాలి చెప్పు వాళ్ళకి, వారికి అర్థమైనది చెప్పడానికి పట్టిన కాలం నాకు అది. అంటే బైబిల్ ఏమైనా ఆధారం ఉందంటారా? ఉండందే నేను చేయనన్న. ఆధారం ఉందో లేదో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 9వ వచనం చదువు నాన్న. అందరు బయట తీసి చూడండి అన్న. 8 నుంచి చదువు. తరువాత అతడు సమాజ మధ్యలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి, ఈ పాఠం చెప్పుండాలి ఖచ్చితంగా. దేవుని రాజ్యాన్ని గూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాను. 3 నెలలు ఓన్లీ బేసిక్ పాఠం చెప్పంట పౌలు గారు ఆ ఊర్లో. అయితే కింద చూడండి. అయితే కొందరు కఠినపరచబడిన వారై, అంటే దాన్ని అంగీకరించకపోయారనమాట. కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహం ఎదుట దేవుని మార్గాన్ని దూషించినందున అతని వారిని విడిచి, ఎవరిని అతిక్రమించిన దుర్మార్గుల్ని విడిచేసి, శిష్యులు అంటే అర్థమేంటన్నా? అది
నేర్చుకునే వారిని ప్రత్యేకపరిచి ప్రతిదినము ఏ దినమైనా ప్రతిదినము ఒకరోజు కూడా మిస్ కాలేదనమాట. ప్రతిదినము తురన్ను అను ఒకరి పాఠశాలలో తర్కించుచూ వచ్చిరి. 2 ఏండ్ల వరకు ఈ పాఠాలు చెప్పాడంట. 2 ఏండ్ల వరకు ఈ పాఠాలు చెప్పాడంట నాన్న. 2 ఏండ్ల వరకు అంటే 10 చచ్చిపోయింటే అని అడగలేదు వాళ్ళు. విశ్వాసం అది కాపాడుతాడు కదా. అందుకే కదా నువ్వు పుట్టావు. నువ్వు మార్పును పొందుతావంటే ఈ భూమిని మరలా తిప్పడు. నువ్వు మారుతానంటే ఈ భూమిని సూర్యుని ఇక్కడికి ఆగు అంటే ఆగిప్పడు. ఆగించలేదా? ఆగిపించడమ్మా. నువ్వు నమ్మి తీరాలి దాన్ని. అర్థమైందన్నా? ఎన్ని సంవత్సరాలట? 2 ఏళ్ళు చెప్పాడంట ఆయన. 2 ఏళ్ళు విన్నారు వాళ్ళు. అర్థమైందమ్మా? మీరు అతి తొందరగా వింటే ఇంకా మంచిది కదా. 2 వారాలకి వింటానంటే ఎన్ని రోజులు చెప్పినా? నెలకు 1 రోజా, వారానికి 1 రోజు చెప్పాడా? ప్రతిరోజు చెప్పే 2 సంవత్సరాలు అయిందంటే మీరు నాకు ఎప్పుడు ఇస్తున్నారు డేటా? ఆదివారము ఏమా ఆదివారం మా అమ్మ ఏంటంటే సామెత ఉంది. మా కూతురేమో ఏమో చెప్పాడు, ఆదివారం చేసిందంటే మళ్ళా ఆదివారం చేస్తుంది అన్నాడట. మా కోడలైతే ఏనా దీపావళికి చేసేస్తుంది అన్నాడట. అర్థమైందా? అర్థం కాలేదా? కోడలైతే దీపావళికి దీపాలు చేస్తుంది. కూతురైతే ఆదివారము అది ఏమర్థమైందా మీకు? చెప్పేటప్పుడు మాట ఎట్టనైనా ఆదివారం సంవత్సరం తల వస్తుందా? 7 రోజులు మనం వచ్చేస్తుంది. ఏదండి? ఆదివారం దీపావళి. ఎట చెప్పాలి దీన్ని? ఆదివారం మనది ఆదివారం అనాలా? దీపావళి మళ్ళా దీపావళిని రాగం తీయాలా? అట్టుందండి బతుకు. మీరు ఎప్పుడో ఒక ఆదివారం ఇస్తే నీకు ఎప్పటికి చెప్పాలి. చాయిస్ ఇస్ యువర్స్. నేను ఉన్నాను అని అంటే, మీరు వచ్చేసారు అని అంటే, అది ఏ సమయమైనా కావచ్చు మీకు చెప్పేస్తాను. అర్థమైందేనా? విని నేను కూడా బాప్తిసం పొంది అన్నయ్యను ఎవరిని క్రీస్తును అన్నయ్యను చేయాలని తపన మీలో ఉంటే మీకే అవకాశం. లేదన్నా ఆదివారం వస్తామంటే ఇంత ముందున పిల్లలందరూ అయితే ప్రతిరోజు వచ్చేవాళ్ళన్నా, ప్రతిరోజు సాయంత్రం కూర్చొని వినేవాళ్ళు. మీ సౌకర్యాన్ని బట్టి మీకు చెప్తాను. ఒప్పుకొని విని విశ్వసిస్తే ఏమొచ్చిందిరా? ఏమొచ్చిందమ్మా? రక్షణ సువార్తను వినడం వల్ల ఏమొచ్చును? దాన్ని చూడకుండా చెప్పాలి. నాకు బోర్డు చూడకూడదు. ఓకే, విశ్వాసం వల్ల ఏమొచ్చును? మారు మనసు వల్ల, ఒప్పుకుంటే వల్ల, బాప్తిసం వల్ల, పరిశుద్ధాత్మ వల్ల, దేవుని కుమారులకు, దేవుని ప్రేమ ఉన్నవారు, సత్యం చేసిన వాళ్ళకి, వ్యక్తిత్వం ఉన్నవారు వెళ్ళిపోతారు. ఓకేనా? మీ రూట్లో మీరు వాక్యం ఉన్నారు. మీరు ఇప్పుడు చేయవలసిందల్లా సువార్తలో ఉన్నట్టు దేవుని రాజ్యానికి వచ్చి క్రీస్తునామానికి వచ్చి పాఠాలను విందాం. మీరు వచ్చే తరగతికి వచ్చారంటే మరికొన్ని మాటలు విందాం. ఓకేనా? రైట్. బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు ప్రిన్సిపల్ పి మోజస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో వీడియో సీడీలు డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం రామలింగాపురం నెల్లూరు పిన్ కోడ్ 524003. సెల్ నంబర్స్ 9440910008. మరొక నెంబరు 7095910008.